అసలు మీడియాగా చాలామంది ఈ రోజున సూపర్ స్టార్డమ్లో ఆల్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్డమ్లో ఉన్న చాలామంది యంగ్ హీరోలు బిగినింగ్లు చూసిన మీడియా వ్యక్తులలో నేను కూడా ఒకడిని. తొలి సినిమా ఎప్పుడు కూడా కేవలం ఒక పాస్పోర్ట్గా, ఒక విజిటింగ్ కార్డుగా, లేదా ఒక ఇంట్రడక్షన్ నోట్లా మాత్రమే పనిచేసిన ఆనవాయితీ ప్రతి పెద్ద హీరోకి ఉంది పరిశ్రమలో. దాంట్లో డౌట్ ఏం లేదు. తొలి చిత్రంతో మార్కు తెచ్చుకోవడమే ఫస్ట్ అచీవ్మెంట్. అంటే ఈ హీరోతో మనం ఏ విధమైన ఇమోషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు, ఈ హీరోని ఏ యాంగిల్లో ట్యాకిల్ చేయొచ్చు, ఎటువంటి కథ అయితే ఈ హీరో రాణిస్తాడు, లేకపోతే దర్శకుడు పండించగలుగుతాడు, ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఫస్ట్ సినిమా ద్వారా ఏ హీరోకైనా అందుతాయి. అలాంటి ఒక ఎనాలిసిస్ పరంగా మాట్లాడితే ఎంపిరికల్ ఎనాలిసిస్ అంటారు దాన్ని. ఎంపిరికల్ అంటే త్రూ స్టాటిస్టిక్స్, ప్రూవ్డ్ ఎనాలిసిస్. దాంట్లో కనుక మనం మాట్లాడాలంటే జయకృష్ణ ఫస్ట్ సినిమా ద్వారా రాబోయే ఒక 30 ఇయర్స్కి కావలసిన స్టాంపింగ్ సంపాదించుకున్నాడని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. దిస్ ఈజ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ హార్డ్ బిలీవ్డ్ ఒపీనియన్ అండ్ ఇంప్రెషన్. కాకపోతే డైరెక్టర్లు రాసుకున్న కథలు, నిర్మాతలు అంగీకరించిన కథాంశాలు, ఇతివృత్తాలు ఇవన్నీ కూడా హీరోల కెరీర్ని ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎప్పుడూ ఇంపాక్ట్ చేస్తాయి. ఆ ప్రయాణంలో పెద్ద పెద్ద హీరోలకు కూడా ఊహించని ఫ్లాపులు, ఊహించని మలుపులు, ఊహించని విజయాలు, ఊహించని అనూహ్యమైన శిఖరాలు, ఇవన్నీ హీరోల జీవితంలో సర్వసామాన్యమైన పరిణామాలు. కాకపోతే మొట్టమొదట ఆ హీరోలో ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ దమ్ము, ఆ స్టామినా ఉందా లేదా. బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకే పనిచేస్తాయి, బ్యాక్డ్రాప్ కొంతవరకే పనిచేస్తుంది. కానీ ఆ ఒరిజినల్గా ఆ హీరో ఎవరైతే మొట్టమొదటి సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతాడో తను గనుక నిర్మాతలలో, ప్రేక్షకులలో, దర్శకులలో నమ్మకం కలిగించగలిగితే ఆ కెరీర్కి అదే అతిపెద్ద ఘన విజయం. ఆ ఘన విజయాన్ని జయకృష్ణ ఈ సినిమాతో గ్యారంటీగా సాధించాడు. కాబట్టి తన ట్రావెల్ సినిమా ఇండస్ట్రీలో 100% చాలా ఇంటెన్స్గా ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ది టర్న్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఎలాంటి మంచి కథలు రాసుకుని జయకృష్ణ కోసం ముందుకు వస్తారు, ఎలాంటి టెక్నికాలిటీస్ని పాటించగలుగుతారు. మీరు ఏది చేసుకున్నా కూడా ఇగో మీరు ఆభరణం చేసుకోవడం అన్నది మీ తాలూకా స్కిల్లు, మీ డెక్స్టరిటీ. బట్ బంగారం ఎక్కడుంది, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా అన్న ఒక జవాబుని జయకృష్ణ ఈ సినిమా ద్వారా అందరికీ ఇవ్వగలిగాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి అంత గొప్పది. ఎప్పుడైనా వైజయంతి మూవీస్ ప్రెజెంట్స్ అండ్ అశ్విని దత్ ప్రెజెంట్స్ అని అంటేనే అక్కడ ఒక పరిమళం, ఒక సువాసన, ఒక సుగంధం ఉండి తీరుతాయి. అవన్నీ కూడా జయకృష్ణకు ఉన్నాయి. ఇందాక బంగారు గారు చెప్పినట్టుగా మీద నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు నిజంగా తేనె మనసులతో సినిమా పరిశ్రమలోకి వచ్చిన కృష్ణ గారిది నిజమైన తేనె మనసు ఆయనది. ఆయన్ని ప్రేమించని వాళ్ళు ఉండరు, ఆయనకి దగ్గర కాని వాళ్ళు ఉండరు, ఆయనతో అనుబంధాన్ని పెంచుకున్న వాళ్ళు, పంచుకున్న వాళ్ళు లేని వాళ్ళే ఈ సినిమా పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవ్వరూ లేరు. అందరూ ఆయన ప్రేమికులే, అందరూ ఆయనకు అభిమానులే. కాబట్టి ఆ వైబ్ 100% జయకృష్ణకి, అదే మహేష్ బాబుకి మొట్టమొదటి పనిచేసింది. తర్వాత తను గ్రాడ్యువల్గా అలా సోపానాలు అధిరోహించుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. అదే వైబింగు, అదే బ్యాక్గ్రౌండు, అదే అభిమానం, అదే అనుబంధం, అవన్నీ కంచుకోటలా జయకృష్ణ చుట్టూరా ఉన్నాయి. కాబట్టి జయకృష్ణ కెరీర్ రాబోయే రోజుల్లో చాలా సురక్షితం, చాలా విజయవంతం, చాలా జైత్రయాత్రల మయం అవుతుందని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఆ మేరకి ఆ ఆల్మైటీ జయకృష్ణకి అన్ని రకాలుగా బ్లెస్ చేసి తన కెరీర్ని, ఇందాక బంగారు గారు చెప్పినట్టు నువ్వు టేకప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ పద్మాలయ,
ఘట్టమనేని లెగసీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి యూ వర్క్ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ద సో కాల్డ్ సూపర్ స్టార్ కృష్ణ గారి, ఘట్టమనేని గారి అభిమానుల హృదయాలలో నువ్వు సుస్థిరమైన స్థానాన్ని ఈ సినిమాతో సంపాదించుకున్నావు. ఆ ధైర్యంతో ముందడుగే, నీ వెనకాతల విజయాలు అవే పరిగెడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు ఫర్ దోస్ బ్యూటిఫుల్ అండ్